వెల్కమ్ బ్యాక్ టు వీకే రుచులు. వీకే రుచులు మీన్స్ వెంకటరెడ్డి అండ్ కల్పన. నేను ఈరోజైతే నిమ్మకాయ నిల్వ పచ్చడి అయితే చేస్తున్నాను. దానికోసం అయితే లెమన్స్ తీసుకొని కడిగేసుకొని మనము తడి లేకుండా చూసుకొని లెమన్స్ని అయితే స్ట్రైట్గా కట్ చేయాలి. మనం వేరే వాటికైతే అడ్డంగా కట్ చేస్తాము. ఈ చట్నీకి అయితే నిలువుగా కట్ చేయాలి. నిలువుగా ఫోర్ పీసెస్, ఒక కాయలో 4 పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని దీంట్లోనే కొంచెం సాల్ట్, దొడ్డుప్పు, అలాగే కొంచెం పసుపు వేసుకోవాలి. ఎందుకంటే మనకి పాడవకుండా ఉండడానికి, నిమ్మకాయలు ఊరబెడతాము. ఇలా ఊరబెట్టాలి. దీన్ని మొత్తం వక్కలకి పట్టేటట్టు కలుపుకోవాలి. ఇలా కలిపి ఒక బాక్స్లోకి పెట్టుకోవాలి. కంటైనర్ బాక్స్లో పెట్టేసుకొని మనము ఒక వారం దాకా పొద్దున సాయంత్రం మొత్తం కలుపుతూ ఉండాలి. ఇది సమ్మర్లో చాలా చలవండి. ఎందుకంటే ఎండాకాలం వస్తుంది కదా, ఎండాకాలంలో ఈ పచ్చడి రోజుకొకటి తింటే చాలా చలవండి. ఎందుకంటే పెరుగులో కానీ పప్పులో కానీ ఒక నిమ్మకాయ వక్కేసుకొని తింటే చాలా బాగుంటుంది. సమ్మర్లో కూల్గా ఉంటుంది ఈ పచ్చడి. నేనైతే 1 వీక్ తర్వాత ఇలా ఉంది నా పచ్చడి. అప్పుడైతే తాలింపు కోసం అయితే నేను స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఆయిల్ పెట్టుకున్నాను. అలాగే కొంచెం జీలకర్ర, ఆవాలు వేసుకున్నాను. అలాగే ఎండుమిర్చి వేసుకున్నాను. ఈ ఎండుమిర్చి ఫ్రై అయ్యేలోపు అవన్నీ కొంచెం ఈవెన్గా ఫ్రై కావాలి. ఇది ఫ్రై అయినాక కొంచెం కరివేపాకు, అలాగే వెల్లుల్లి కూడా వేసుకున్నాను. ఇది చాలా బాగుంటుంది. నిమ్మకాయ మంచిది కదా హెల్త్కి. అలాగే వెల్లుల్లి వేసుకొని ఇది కొంచెం చల్లగా కావాలి. ఈ నిమ్మకాయ పచ్చడి మనకి సమ్మర్లోనే చాలా బాగుంటుంది. చలవ చేస్తుంది, ఒంటికి మంచిది. నేనైతే తర్వాత ఈ తాలింపులోనే నిమ్మకాయలు వేసుకున్నాను. మనము సాల్ట్ అయితే ముందే వేసుకున్నాం కాబట్టి సాల్ట్ కొంచెం చూసుకొని వేసుకోవాలి. దీంట్లోనే ఆవపొడి, జీలకర్ర, మెంతుల పొడి, ఆవాల పొడి వేసుకొని కారం మనకి తినే వాళ్ళని బట్టి కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ కావాలంటే తక్కువ. ఈ నిమ్మకాయ పచ్చడికి అయితే ఎక్కువనే కారం పడుతుంది. ఎందుకంటే పులుపు కాబట్టి కొంచెం చాలానే పడుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మా నిమ్మకాయ